మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభోత్సవానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, స్థానిక శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, ప్రకాష్ గౌడ్ గారు, అదేవిధంగా యాదయ్య గారు, చేవెళ్ల శాసనసభ్యులు, మిత్రులు చీఫ్ విప్ ఫార్మర్ మినిస్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి గారు, వివిధ హోదాలలో ఉన్న ప్రజాప్రతినిధులు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శశాంక్ గారు, ఇతర ఉన్నత అధికారులు, సుజన్ మెడికేర్ యాజమాన్యం అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ఫార్మా స్టోరీలో ఇంకొక సక్సెస్ స్టోరీని సుజన్ ఫార్మా యాజమాన్యం ఈరోజు యాడ్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేదా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1995 నుంచి మొదలు పెడితే 2025 సంవత్సరం వరకు ఈ 30 సంవత్సరాల నిరంతర శ్రమ ఈరోజు హైదరాబాద్ మహానగరం ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా ఐటీ, ఫార్మా, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, డేటా సెంటర్స్ ఈరోజు మనం పోటీ పడగలుగుతున్నాం. ఈరోజు యంగ్ ఎంటర్ప్రినర్స్ సుజన్ మెడికేర్ యాజమాన్యము జర్మన్ టెక్నాలజీని, బిఎఫ్ఎస్ టెక్నాలజీని జర్మన్ నుంచి ఇంపోర్ట్ చేసి సౌత్ ఇండియాలోనే ఐవి ఫ్లూయిడ్స్లో ఒక గొప్ప సంస్థను ఏర్పాటు చేయడము, ఇక్కడుండే నిరుద్యోగ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 నెక్స్ట్ 10 years by 2034 $1 trillion ఎకానమీ, by 2047 $3 trillion ఎకానమీకి ఏదైతే ప్రణాళికలు సిద్ధం చేసినామో అందులో భాగంగా ఈరోజు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రాష్ట్రంలో అభివృద్ధి చెందబోతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పాలసీ పెరాలసిస్ లేకుండా ప్రభుత్వానికి ప్రణాళికబద్ధమైన పాలసీలు ఉంటే రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా పెట్టుబడులు పెడుతున్న యాజమాన్యానికి రక్షణ కల్పించడమే కాకుండా ఆ పెట్టుబడులకు లాభం వచ్చే విధంగా ప్రభుత్వ ప్రణాళికలు, ప్రభుత్వ విధానాలు ఉండాలి అని భావించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక గ్లోబల్ సమ్మిట్ని ఏర్పాటు చేసి తెలంగాణ స్టేట్కి ఒక కాంప్రహెన్సివ్ పాలసీ డాక్యుమెంట్ను రిలీజ్ చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ దట్ పాలసీ డాక్యుమెంట్, ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ almost 2,100 square kilometers is called CURE, Core Urban Region Economy. From outer ring road to regional ring road, around 10,000 square kilometers, it is called PURE, Peri-Urban Region Economy. From regional ring road outside to Telangana border, it is called Rural Agriculture Region Economy. So we have adopted 3-layer policy. First layer is CURE, second layer is PURE, third layer is RARE. These 3 policies are Telangana policy. It is going to reach by 2034 $1 trillion economy, by 2047 $3 trillion economy.
For that, we need industrial policy, we need energy policy, we need tourism policy, we need endowment, tourism and medical policy. విశ్వేశ్వర రెడ్డి గారు లాంటి ఎక్స్పోజర్ ఉన్న పార్లమెంట్ సభ్యులు ఈ ప్రాంతంలో ఉండడం, పార్టీలకు అతీతంగా ఇలాంటి పాలసీస్ని ప్రజాప్రతినిధులుగా వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం, ఇవన్నీ కూడా తెలంగాణ గ్రోత్ ఇంజన్కి యాడెడ్ అడ్వాంటేజెస్. రేపటి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఈ ప్యూర్ మీదనే ఆధారపడి ఉంది. అందుకే క్యూర్ ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ సర్వీస్ సెక్టర్గా, ప్యూర్ ఏరియాని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్గా, రేర్ ఏరియాని అగ్రికల్చర్ ఎకానమీగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసి ఈ పారదర్శకమైన ప్రణాళికలని పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ దేశంలో ఉండే ఇతర నగరాలతో పోటీ పడడం కాదు, ప్రపంచంలో ఉండే గొప్ప నగరాలు, గొప్ప దేశాలతో ఈరోజు తెలంగాణ పోటీ పడాలనుకుంటుంది. పదే చర్చలలో ఆంధ్రప్రదేశ్తోనో, కర్ణాటకతోనో, మహారాష్ట్రతోనో, తమిళనాడుతోనో, లేకపోతే ఢిల్లీలో ఉండే గుర్గాంతోనో తెలంగాణ పోటీ పడుతుంది అన్న చర్చ జరుగుతుంది. ఆ చర్చకు పులి స్టాప్ పెట్టి ఈరోజు జపాన్, జర్మన్, సౌత్ కొరియా లాంటి దేశాలతో, సింగపూర్, టోక్యో, న్యూయార్క్ లాంటి నగరాలతో పోటీ పడాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈరోజు తెలంగాణలో ఐఎస్బి, నల్సార్ యూనివర్సిటీ, IIIT ఇలాంటి మంచి యూనివర్సిటీలు, నాలెడ్జ్ హబ్ ఈరోజు తెలంగాణలో ఉంది. ఈరోజు పరిశ్రమలకు అనుకూలమైన పరిస్థితులు,